అందరికీ నమస్కారం. నేను మీ సబితా రాజశేఖర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్ మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. నిన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్న గారి పిలుపు మేరకు నిన్న మంత్రి గారి కార్యాలయం ముట్టడి కార్యక్రమంకి బయలుదేరినాము. మా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు గారు యాదవ్ గారు కూడా అందరం కలిసి వెళ్లడం జరిగింది. అయితే పార్టీ ముట్టడి జరిగే కార్యక్రమంలో పోలీసులు తీరు చూస్తే ఎంత ఘోరంగా ఉంది అంటే, వాళ్ళు ఒక పోలీసులా కాకుండా ఒక టీఆర్ఎస్ కండువా కప్పుకున్న కార్యకర్తలాగా, ఒక సబితమ్మ కింద పనిచేసే వాళ్ళలాగా, ఒక వీధి రౌడీలాగా. పోలీసులు అంటే ఎంతో గౌరవం ఉంటుంది, ఎంతో చదువుకొని ఎంతో పెద్ద హోదాలో పొజిషన్ లో ఉండాలి. కానీ వాళ్ళ వీడియో చూస్తే ఒక వీధి రౌడీలాగా మీద పడేసి కొట్టడము, బట్టలు దించేయడము. వాళ్ళని ఏ విధంగా అంటే, వాళ్ళు శ్రీరాములు యాదవ్ గారి చెయ్యి మొత్తం ఫ్రాక్చర్ అయింది. నిన్న కింద పడేసి కొట్టడము, వాళ్ళని లాగే పడేయడము, కార్లలో పడేయడము. ఎందుకండి మీరు చదువుకున్నారు కదా, మీ జాబు మీకు వస్తుంది, మీకు ఎక్కడ వెళ్ళినా మీ జాబు మీకు ఉంటది. కానీ మీరు ఎందుకు టీఆర్ఎస్ కండువా కప్పుకోండి, లేకపోతే మొత్తం పార్టీలోకి వచ్చేసేయండి. మీకు కూడా ఎక్కడైనా దేవాలయంలో ఏదైనా పోస్ట్ ఇప్పిస్తుంది మీ సబితమ్మ. ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? మొత్తం మేము మాత్రం పోలీసు వ్యవస్థను మాకు కూడా పోలీసులు అంటే గౌరవం ఉంది, చాలా నమ్మకం ఉంది. మేము ఏ విధంగా అయినా పోలీసులకు రెస్పెక్ట్ ఇస్తాం. కానీ మీరు చేసిన తీరు నిన్న చాలా బాధాకరంగా ఉంది. మేము ఆల్రెడీ సిపికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం వీడియోస్ ఉన్నాయి. మా ఒక కార్పొరేటర్ భర్త గారిని కూడా కింద పడేసి మొత్తం పిడిగుద్దులు గుద్దడం, వాళ్ళని కొట్టడం, ఎట్లా పడితే అట్లా లాగేయడము. ఎందుకు మీకు అంతా? మీరు చేసే డ్యూటీ చేయండి. మీరు కరెక్ట్ చేస్తే మీరు అక్కడ అందరికి డబుల్ బెడ్రూమ్లు అన్ని ఇచ్చిందంటే మీకు ఇవి అన్ని లాగడం, కొట్టడం, ఇవన్నీ ఆపేయడం అవసరం లేదు కదా. మీరు కరెక్టే ఉన్నారు కదా, మీరు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు మీకు అంత అవసరం లేదు? ఖచ్చితంగా సిఐ గారు మీరు కొత్తగా వచ్చినారు, సిఐ కిరణ్ కుమార్ గారు, మీకు మరొకసారి చెప్తున్నాం, మీరు చేసిన తీరు చాలా ఘోరంగా ఉంది. అది మీకు త్వరలోనే తెలుస్తుంది మీకు ఏంటి అనేది. మేము ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో అట్లా ఇస్తాం. మేము కూడా వ్యక్తి చెప్తున్నాడు, ఆయన కామేష్ గారు ఏం చెప్తున్నారంటే, మా అమ్మ దళిత బంధు ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది అని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ డబుల్ బెడ్రూమ్లు మీర్పేటలు ఎంతమందికి ఇచ్చినారండి? నా వార్డులో ఎంతమందికి ఇచ్చినారు? మీర్పేటలు ఇచ్చినరా, బడంగపేటలు ఇచ్చినరా? ఎవరికి ఇచ్చినారు? ఎంతవరకు ఇచ్చినారు? ఇంతవరకు నాకైతే ఒక్కరు కూడా రాలేదు. ఆయన అందే శ్రీరాములు అని పేరుతోటి మాట్లాడతాడు. ఇంతకుముందు మోడీ గారిని ఇంటి పేరు పెట్టి పిలిస్తే ఒకరికి ఏ గత అయిందో తెలుసు కదా. మీకు కూడా అదే జరుగుతుంది, తొందర పడకండి. నీకు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినాం, కానీ నీ నోరు అదుపులో ఉండట్లేదు. ఇంతకుముందు మీ పార్టీ ఒక అతను మొత్తం నీ చిట్ట బయట పెడితే ఇంట్లో కూర్చొని పరదసాటు కూర్చొని ఏడ్చుకుంటూ మాట్లాడినావు, వీడియోలు పెట్టినావు, నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారని ఏడ్చుకుంటూ మాట్లాడినావు. అవన్నీ మర్చిపోయినావా? చేసేది నీ అక్రమాలు, నీ గురించి 5 నిమిషాలు ఆలోచిస్తే ఇంత లిస్ట్ వస్తుంది. నువ్వు మంత్రాల చెరువుకి ఏ విధంగా మొత్తం డస్ట్ తీసుకొచ్చి చెరువులు నింపుతున్నావో, నువ్వు రాడ్లు ఎక్కడ తీసి ఎక్కడ వేస్తున్నావో, రోడ్లు మొత్తం నీ చిట్టా మా దగ్గర ఉంది. దాన్ని బయటకు పెడతాం ఎట్లయినా. కానీ నువ్వు తొందరపడి మాట్లాడకు. ఏమైనా కానీ మాకు కంటి వెలుగు ప్రోగ్రాం అని అంటావు. అదే కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆ ప్లాస్టిక్ అద్దాలలో ఏం చూపిస్తావురా బాబు? నీకు మేము మా సొంత పైసలు పెట్టుకుని ఏంటి హాస్పిటల్ తీసుకుపోతాం. ఎందుకంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా గానీ కంటి వెలుగు ఒకటే పట్టుకుంటున్నావు, కానీ నీ ఫ్రీ వచ్చేది నీ అన్ని ఫ్రీ అయి చూస్తావుగా. మా సొంత పైసలు పెట్టుకొని నీకు చెవిటి మిషన్ కూడా ఒకటి కొనిస్తాం. నీకు చెప్తుంటే అర్థమైతలేదు ప్రతిసారి. మా కంటి వెలుగు ప్రోగ్రామ్ కి రండి చూపిస్తా అని అంటున్నావు. దళిత బంధు ఎవరికి ఇచ్చినారు? ఏ వార్డులు ఇచ్చినారు? డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చినారు? వస్తారు. కనీసము ఒక వార్డుకు వచ్చినప్పుడు ఒక మంత్రి గారు ఒక ప్రోటోకాల్ పాటించారు. నా ఏరియాకు వచ్చినప్పుడు గ్రంథాలయం ఓపెనింగ్ 4 గంటలకైతే 12 గంటలకు ప్రోటోకాల్ ప్రకారం చెప్తారు. ఇదేనా మంత్రి గారిది? 4 గంటల వరకు ఇంట్లో ఉండము. గ్రంథాలయం వస్తారు, ఒక ఆయన మైకు పట్టుకొని అంటాడు, అమ్మా నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు అని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, అమ్మా నీ పేరు పెట్టాలి అని అంటాడు. అసలు వాళ్ళకి అంత ఆలోచన, అంత పిచ్చి ఎందుకు? ఆయన పేరు బతుకున్న వాళ్ళ పేర్లు పెడతారా అనేది కూడా తెలియదు వాళ్ళకు. ఎంతసేపు సబితమ్మ భజన కొట్టాలి. ఎందుకు పెడతారు? మీ పేర్లు ఎందుకు పెడతారు? మాకేమన్నా ఆ ల్యాండ్ ఏమన్నా మీరు ఇచ్చిండ్రా? కాలనీ వాళ్ళది అన్ని కులాలు ఉన్నారు, అందరి కలిపి పెడతారు. కాలనీ గాయత్రి నగర్ లైబ్రరీ అని పెడతారు. మీ పేర్లు ఎందుకు పెడతారు? ఆ బస్ స్టాప్ కట్టిస్తారు, బస్ స్టాప్ మాదే, పటేల్ ఇందిరారెడ్డి జ్ఞాపకార్థం అంటారు. చిల్డ్రన్స్ పార్క్ మాదే అంటారు. వచ్చి లైబ్రరీ ఓపెన్ చేసి మాదే అంటారు. లేకపోతే ఓకే ఒక పని చేయండి, మీరు ఒక పటోళ్ళ ఇందిరారెడ్డి
పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా మహేశ్వరం పేరు పెట్టండి. మీరు దయచేసి ఆ పేరు పార్లమెంట్ లో పెట్టండి. ఆ పాస్ అయితే మీ పేరు పెట్టుకోండి, మహేశ్వరానికి కూడా పేరు మార్చేసుకోండి. ఎందుకంటే ఇన్ని శిలాఫలకాలు మీ మంత్రి గారు వచ్చి శిలాఫలకాలు ఓపెన్ చేస్తారు, మీ వెనకాల వచ్చేటోళ్ళందరూ కొబ్బరికాయలు కొడతారు. మీకు ఈ కొబ్బరికాయలు శిలాఫలకాలు ఉన్నంత పిచ్చి అభివృద్ధి మీద లేదు. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను నేను, లైబ్రరీకి చేయండి అని. 2 సంవత్సరాల నుంచి చేయకుండా నిన్న మొన్న వచ్చి ఎలక్షన్ కోడ్ వాడే ముందల వచ్చి శిలాఫలకం కొబ్బరికాయలు వేసి పోయిండ్రు. రోడ్డుకు ₹1 కోటి శాంక్షన్ అయితే రోడ్డుకి శిలాఫలకాలు 2 వేసిండ్రు. ఇంతవరకు అది వర్క్ కూడా స్టార్ట్ కాలే. ఆ డీ గారిని అడిగితే ఆయన హాస్పిటల్ ఉన్నాడు అంటున్నాడు. మరి ఆయన 2 నెలల నుంచి హాస్పిటల్ ఉన్నాడు, మరి ఇంకా ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? అంటే మీరు ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి వచ్చి శిలాఫలకాలు వేసుకొని పోతారా? కనీసం మంత్రి గారు అన్నిట్లలో మా అమ్మ గొప్ప అంటే మీకు తెలంగాణలో ఉన్నది కవితమ్మ సబితమ్మ ఇద్దరేనా? ఒక మైనర్ బాలిక, తల్లిదండ్రులు లేని బాలిక పాపం నందనవనంలో మీర్పేటకే వస్తుంది కదా, మీకు మహేశ్వరం మీర్పేట అంటే ఒక గుండకాయ అని చెప్పుకుంటది కదా. అట్లాంటి టైంలో ఒక అమ్మాయి మైనర్ బాలిక అంత ఘోరంగా అత్యాచారం చేసి ఆమెను చేసి కనీసం స్పందన కూడా లేదు. అంటే నువ్వు మహిళా మంత్రికి నీకు అంత బాధ్యత లేదా? శిలాఫలకాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీకు ఒక బాలిక అన్యాయం జరగదా? ఒక ఎల్బీ నగర్ లో ఒక గిరిజన మహిళకి దెబ్బలు తగిలితే ఆమెను కొడితే 5 రోజులకు వెళ్లి అందరిని చూసి వెళ్లి పరామర్శించవచ్చు. అట్లాంటి గొప్ప మహానుభావులు మీరు. కామేశ్వరరెడ్డి గారు, మీకు ఎన్నిసార్లు చెప్పినా గానీ కేంద్రం నిధులు ఏమిచ్చింది అని అంటారు కదా. మీకు ఒకసారి మేము పంపించింది మీ కార్తిక్ బాబుని అడగండి ఒకసారి, కేంద్రం నిధులు ఏమిచ్చిందో. లేకపోతే నీకు తెలియకపోతే మీ సబితమ్మను పోయి అడగండి, కేంద్రం నిధులు ఎన్ని రోడ్లు వేపించింది, ఎన్ని వైకుంఠ ధామాలకు ఇచ్చింది. అరే బాబు, మీరు బతికి ఉన్నారంటేనే వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల అసలైంది మీకు ప్రాణం వచ్చింది. మీ కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చిందే మా మోడీ గారు. అది తెలుసుకో ముందు. నిన్న అంటున్నావు కదా మైక్ పెట్టుకుని, ఏదో 1% ఉంది మా సబితమ్మకు, 1% మిగతా మంది వస్తే మొత్తం శ్రీరామ్ గారి ఇల్లు ముట్టడిస్తా అని చెప్తున్నావు కదా. మరి 1% ఉంటే మీరు పోలీసులను తీసుకురాకండి, మేము పోలీసులను తీసుకురాము. మీరు కర్రలు తీసుకొస్తారా, మేము కర్రలు తీసుకొస్తాం. ఏడుకొస్తారో చెప్పండి, చూసుకుందాం. ఒక 10 నిమిషాలు వదిలిపెట్టండి. మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వచ్చిన తర్వాత ఈ సవాల్ ఖచ్చితంగా స్వీకరిస్తున్నా. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కదా నిన్న మా చిటికేస్తేనే మా సబితమ్మ మనుషులు సేన అంతా వస్తుందని. మా సేనను చూసే తట్టుకునే శక్తి ఉందా నీకు? బీజేపీ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ సిద్ధాంతం కాబట్టి మేము కొన్ని ఆగుతుంటాం. మా పార్టీ సిద్ధాంతాలను బట్టి కొన్ని మాట్లాడాలన్నా కొన్ని చెప్పాలన్నా మేము కంట్రోల్ ఉంటాం. మేము కంట్రోల్ కాకుండా కంట్రోల్ తప్పినాం అనుకో, తర్వాత ఇంకా నువ్వు చెప్పుకోవడానికి ఏముండదు. నిన్న చెప్తున్నావు కదా నీకు అన్ని ఈడికొస్తావా? మేము పార్టీ కార్యాలయం ముట్టడిస్తే నువ్వు మా శ్రీరాములు గారి ఇల్లు ముట్టడిస్తావా? రా, నీకు ఎంత దమ్ము ధైర్యం ఉందో చూసుకుందాం. సవాల్ వేసి మాట్లాడినట్టు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఆదివారం ఎవరు కుదరదు, సోమవారం 10:30-11 గంటలకి మేము మన ఎంతో ప్రాచీనంగా పేరు పొందిన మన వినాయకుని మండపం బలపూర్ ఉంది కదా సెంటర్, ఆడికి తీసుకొస్తాం. లేకపోతే మీ ఊరు గొడ్రాయి కాడికైనా సరే, ఏడికి రమ్మంటావో చెప్పు. మేము ఎల్లుండి 10-11 గంటలకు వస్తాం. చూసుకుందాం ఎవరిది ఎంత ఉందో అనేది, అక్కడ తెలుసుకుందాం. నువ్వేదో గాలి మాటలు మాట్లాడి మేము మా శ్రీరాములు గారిని 11 గంటల వరకు అక్కడ తీసుకొస్తాం. నువ్వు మీ కార్తిక్ బాబుని తీసుకొని రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించు. అప్పుడు ఎవరి సంగతి ఏందో తెలుస్తుంది నీకు. ఏదో గాలి మాటలు మాట్లాడి కాదు, నీ గురించి నీ చిట్టా చాలా ఉంది. నీ చిట్టా ఇప్పినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడు కాదు, మా దగ్గర లిస్టు చాలా ఉంది. నువ్వు ఏమేమి చేసినాయి అన్ని. పోనీలే అని మేము ఊకుంటున్నా కొద్దీ నువ్వు ఓవర్గా రెచ్చిపోతున్నావు. నీ సంగతి త్వరలోనే తెలుస్తాంలే. నిన్న మా బీజేపీ పార్టీ వాళ్ళ మీద జరిగిన ఈ దౌర్జన్యం ఏ విధంగా ఉందో దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. త్వరలోనే మీరు దీనికి మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.